హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈ విధంగా ఒక్కసారి చేసుకొని తిని చూడండి. ఒక్కసారి ఒక్క దెబ్బ తిన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని వదిలేపెట్టరండి. అంత మంచి టేస్టీగా ఉండే ఈ వంకాయ ఫ్రై అండి. ఈ వంకాయ ఫ్రై చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉందండి. ఎలా చేయాలో ఎలా చేసానో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా మనం మంచి లేత వంకాయల్ని తీసుకోవాలి. ఇలాంటి వంకాయల్ని తీసుకునేసి ఒక్కసారి వాటిని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళు రెడీ చేసి పెట్టుకునేసి, అంటే కొన్ని నీళ్ళల్లో ఒక 2 టేబుల్ స్పూన్ గల్ల ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసి కలిపి పక్కన పెట్టుకునేసి, ఈ వంకాయల్ని ఇలా తొడాలు కట్ చేసి పక్కన వేసుకునేసి మనకి చిన్న చిన్న అంటే సన్న దబ్బలుగా కట్ చేసుకోవాలి. ఆ వంకాయల్ని మనం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు ముదుర్లు పురుగులు ఇలాంటి ఏమున్నా కూడా అలాంటి కాయని వాడకుండా మంచి ఈ విధంగా ఉండే లేత కాయల్ని తీసుకునేసి ఇలా కట్ చేసిన వెంటనే తీసి ఉప్పు నీటిలో వేసేసుకోవాలండి. మనం ఎన్ని వంకాయలు తీసుకున్నా అన్ని కట్ చేసేంత వరకు పక్కన ఉంచకుండా ఒక్కొక్క కాయ కట్ చేసామా ఆ కాయని వెంటనే తీసి ఉప్పు నీటిలో వేసేసుకోవాలి. అప్పుడేమవుద్దంటే ఆ కాయకి మనం తినేటప్పుడు రుచి డబల్ వస్తుందండి. అద్భుతంగా ఉంటుంది. ఓకేనా. అది లేట్ అయ్యే కొద్దీ కరుణెక్కి కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఈ టైప్లో చేసుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో వేరుశెనగపప్పులు దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుందాం. వేసిన తర్వాత వాటిని సన్న మంట మీద మనం ఈ టైప్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. సన్న మంట మీద ఎప్పుడైనా సరే వీటిని మనం బాగా వేయించామంటే ఈ వేరుశెనగ పప్పు అన్నది లోపల వరకు ఉడుకుతుందండి. మంట కొంచెం హైలో ఉంచామంటే పైన వరకు చిటపట అంటుంది. ఇప్పుడు ధనియాలు ఒక టేబుల్ స్పూను, సగం టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఎండు కొబ్బరి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఇవి కూడా సన్న మంట మీద ఇలా తిరిగేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండుమిరపకాయలండి, అవి కూడా దాదాపు ఒక 10 పీసుల వరకు తీసుకొని దాంట్లో వేసేసుకుని వీటిని కూడా మాడిపోకుండా ఇలాగే సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆఖరణ తెల్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వేసి వీటిని కూడా సన్న మంట మీద కొంచెం కలర్ మారేంత వరకు మనం వేగనిచ్చుకోవాలి. కొంతమంది అనుకోవచ్చండి అన్నీ ఒక్కసారి వేసి ఫ్రై చేస్తే సరిపోతుంది కదా. అలా ఎప్పటికీ చేయకూడదండి. అంటే ఒక్క వస్తువు కొంచెం లేట్గా ఎగుతుంది, ఒక వస్తువు తొందరగా వేగిపోద్ది అలా. అందుకోసం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జారీ తీసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జారీలో వేసేసుకోవాలి. ఓకేనా. ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఏ వస్తువు ముందేయాలా ఏ వస్తువు ఆఖరణ వేయాలా అవి తెలుసుకొని మనం ఆ టైప్లో ఫ్రై చేసుకుంటే మనం ఏ రెసిపీ అంటే ఏ కర్రీ కానీ ఫ్రై కానీ ఏది చేసినా కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి. ఓకే. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేసి ఆ తర్వాత చిటికెడు సాల్ట్ కూడా వేసుకునేసి మెత్తగా పొడి కొట్టుకుందాం. ఓకేనా. అంటే ఈ టైప్లో కొంచెం బరకగా వస్తుంది పొడి, ఇబ్బంది లేదు. ఓకేనా. ఇప్పుడు దీన్ని కాసేపు అలా పక్కన ఉంచేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో మనం కాస్త ఆయిల్ వేసుకుందాం. అంటే దాదాపు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకునేసి కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూను, వెల్లుల్లి రెమ్మలు కొంచెం ముక్కులు పొడిసి దాంట్లో వేసుకొని వీటిని కాసేపు అలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ మారనిచ్చి అప్పుడు ఎండుమిరపకాయలు ఇరిసి అలా వేసుకునేసి కొద్దిగా అలా కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టిన ఈ వంకాయ దబ్బల్ని దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా. ఈ వంకాయ దబ్బలన్నింటినీ నీళ్లు వడవనిచ్చి దీంట్లో వేసుకొని వెంటనే మళ్ళా సాల్ట్ మీదకించి అలా చల్లుకోవాలి. చిటికెడు పసుపు కూడా అలా వేసేసుకునేసి కాస్త ఇలా మనం ప్రతి ఒక్క ముక్కకి అతుక్కునే విధంగా ఇలా బాగా తిరిగేసుకుంటూ కలుపుకోవాలండి. ఓకేనా. ఇవి మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టాలండి. మూత పెట్టి వీటిని మనం దాదాపు అంటే ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు అయితే బాగా మగ్గనిచ్చుకోవాలి. అంటే ఒక్కొక్క రకం వంకాయ ఒక్కొక్క విధంగా ఉడుకుతుందండి.
అంటే మనం తీసుకునే వంకాయలను బట్టి మనం మినిట్స్ అంటే నిమిషాల్లో ఉడికించుకోవటం జరుగుతుంది. ఒక్కొక్క కాయ కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీదకించి అలా పొడిని సల్లేసుకొని, ఇప్పుడు ఈ పొడిని సల్లిన తర్వాత వంకాయలు ఎక్కువ శాతం సిదిరిపోకుండా ఇలా అల్కవుగా తిరగేసుకోవాలి. ఇప్పుడు మాత్రం మంట హైలో ఉంచొద్దండి. కొంచెం లోలోనే ఉంచుకునేసి వంకాయలు చిదిరిపోకుండా ఇలా అల్కోగా తిరగేసుకుంటూ వీటిని దాదాపు ఒక 2, 3 నిమిషాల పాటైతే ఫ్రై చేసుకోవాలి. అంటే మనం తీసుకునే వంకాయని బట్టి మనం కొంచెం ఎక్కువ తక్కువ సేపు ఉడికించుకోవటం జరుగుతుంది. ఓకేనా? ఆ టైప్‌లో మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీర అలా చల్లేసుకుందామండి. ఓకేనా? కొత్తిమీర చల్లేసి కాస్త అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా సరే తిని చూడండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. వేరే ఏది లేకుండా సరే వేడి వేడిగా అన్నం తీసుకునేసి అన్నంలో ఇది ఒక్క గంటి అలా యేసుకునేసి కాస్త అలా కలుపుకొని ఒక్కొక్క దెబ్బ నంజుకొని ఒక్కొక్క ముద్ద అలా తింటుంటే ఆ రుచి ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ అండి. ఈ వంకాయని ఈ టైప్‌లో చేయండి. నోట్లో పెట్టుకోగానే అలాగే కరిగిపోతాయండి. అలాంటి వంకాయలండి ఇవి. ఇలాంటి వాటితో ఈ విధంగా చేస్తే ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఈ టైప్‌లో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేసి చూడండి. ఎవ్వరైనా సరే ఈ వంకాయ ఫ్రై ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తిని తీరుతారండి. అంత బాగుంది.